సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలను ఎదుర్కోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన, భారత జనతా పార్టీ మధ్య ముక్కనొప్పు పోటీ నెలకొనే అవకాశాలు లేకపోలేదు. పోల్ స్ట్రాటజిస్ట్గా 16 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు. ఎన్నికల ఫలితాల విశ్లేషణలో ఆరితేరారనే గుర్తింపు ఆయనకు ఉంది. సర్వేలు, పోల్ మేనేజ్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో ఆయన వేసిన అంచనాలు 100% నిజమయ్యాయి. ఫలితాలపై వేసిన అంచనాలు వాస్తవ ఫలితాలకు అతి దగ్గరగా ఉండటం వల్ల ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. గత ఏడాది ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, కేసీఆర్, రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోతారని ఆరా మస్తాన్ ముందే అంచనా వేసిన విషయం తెలిసిందే. రాజకీయాలతో పాటు ఆరా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. చిలకలూరిపేట, గుంటూరు కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆరా ఫౌండేషన్ ద్వారా ఎంతో మందిని ఉన్నత చదువులు చదివించారు. వందలాది మందికి ఉద్యోగాలు కల్పించగలిగారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉంది. ఆయన సొంత నియోజకవర్గం చిలకలూరుపేట నుంచి లేదా గుంటూరు ఈస్ట్ నుంచి కానీ పోటీ చేయాలని ఆయా పార్టీ కోరినట్లు తెలుస్తుంది. చిలకలూరుపేట నియోజకవర్గంపై ఆయనకు మంచి పట్టు ఉంది. టీడీపీ లేదా జనసేన నుండి చిలకలూరుపేట నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని అనుచరులు కోరుతున్నారు. అక్కడ పోటీ చేయడం సాధ్యం కాకపోతే గుంటూరు ఈస్ట్ స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. టీడీపీ టికెట్తో ఎన్నికల బరిలోకి దిగితే గెలుపు నల్లేరుపై నాడికేనని అనుచరులు భావిస్తున్నారు. మైనారిటీల ఓటు బ్యాంకు వైసీపీకి మద్దతుగా ఉందనే ప్రచారం నేపథ్యంలో ఆ వర్గంలో మంచి గుర్తింపు ఉన్న ఆరా మస్తాన్ టీడీపీ టికెట్తో పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.